Praise the Lord. Greetings in the name of the Lord Jesus Christ. All of you, good evening. Nice to be with you. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవునికి స్తోత్రము. మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సాయం సంధ్యా సమయంలో ప్రతి మంగళవారం కూడా మీరు ఇప్పటికే 5:30 నుంచి 6 వరకు చూస్తున్నారు. ముందుగా ఈ ప్రోగ్రాం బుధవారం వచ్చేది, టైం చేంజ్ చేసామండి. ఇప్పటికే ఎంతోమంది ఈ ప్రోగ్రాం ద్వారా ఏసే నా గానం అనే ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని మాకు కొన్ని ఉత్తరాలు వస్తున్నాయి. అలాగే ఎక్కువగా ఈ SMS ద్వారా మెసేజెస్ పంపుతున్నారు, ప్రేయర్ రిక్వెస్ట్లు. అలాగే ఈమెయిల్స్ ద్వారా కూడా మీరు చాలా ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు. దేవునికి స్తోత్రం అండి. వీటన్నిటిని బట్టి ప్రభుకు మహిమ కలగాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభు కృపను బట్టి మనం వెళ్తున్నామండి. ప్రభు కృపను బట్టి నేను మీ ముందుకు ఇలా వచ్చి టీవీలో వాక్యం చెప్పటం అంటే ఇది చాలా భారభరితమైన కార్యక్రమం అండి. నాలాంటి సింగర్స్కు మరి ఎంత ఫుల్ టైం గాస్పల్ సింగర్గా ఉన్నా కూడా దేవుని కృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి, అలాగే నా సతీమణి ఎస్తేరు, అలాగే కొంతమంది ప్రియులు, అలాగే నాతో పాడుతున్న కొంతమంది సింగర్స్, వీరందరి సహకారం బట్టి ముందుకెళ్తున్నాము. దేవునికి స్తోత్రం అండి. ఇందులో ఎవరైతే ఇప్పటికీ సహాయం చేస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించాలి. అలాగే కొంతమంది బెనారస్ నుంచి ఒక రాబర్ట్ మేరీ సిస్టర్ వారు సహాయపడుతున్నారు. అలాగే బ్రదర్ సుధాకరు, అలాగే రాణి గారు, అలాగే కొంతమంది ప్రియులు సహాయపడుతున్నారు. నేను చెప్పాను గత వారాల్లో ఈ కార్యక్రమం చేయటకు దేవుని కృపను బట్టి మీరు స్పాన్సర్ చేయండి ఒక వారానికి అంటే మీరు చేయవచ్చు. కానీ మీకు అది కష్టంగా బరువుగా ఉన్నప్పుడు చాలా సులువైన మార్గం చెప్పాను. అందరికీ ఆశీర్వాదాలు రావాలి అంటే ప్రతి నెలకు కూడా 300 రూపీస్ ఆర్ 500 రూపీస్, 300 రూపాయలు, 500 రూపాయలు చిన్న కానుకలాగా ఈ ఎంఓ ద్వారా మీరు పంపిస్తే ఈ టీవీ పరిచర్యకు, అలాగే స్లమ్స్కి వెళ్ళి పేదవారి దగ్గరికి వెళ్తున్నాము, అలాగే కొంతమందికి బైబుల్ ట్రాక్స్ పంచుతున్నాము. వీటన్నిటికి కూడా మీరు ఇచ్చే కానుక కొన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అన్ని లక్షల వేల మంది ఆశీర్వాదాలు మళ్ళీ తిరిగి మీకు వస్తాయి. అలా నేను చెప్పిన తర్వాత చాలామంది పోస్టల్ ఎంఓ ద్వారా 300 రూపాయలు, 200 రూపీస్, 500 రూపీస్ పంపిస్తున్నారు ప్రతి నెల. అలాంటి వారిని దేవుడు దీవించాలి. ఇంకా మీరు ఇది ప్రార్థనతో కూడా మీరు ముందుకు దీన్ని కొనసాగించాలి. అలాగే మేము కూడా మీ ప్రేయర్ రిక్వెస్ట్ అన్నీ కూడా కొన్ని లెటర్స్ అన్నీ పెట్టి కొంతమందికి మేము వీటిని పంచుతున్నాము. ప్రార్థనా పరులకు మీ యొక్క మనవులు ప్రార్థన చేస్తున్నాము. మేము కూడా ఒక బుక్లో ఆల్ అడ్రస్లు, మీ ప్రార్థన విన్నపాలన్నీ కూడా రాసుకొని ప్రార్థన చేస్తున్నామండి. దేవుడు ప్రార్థనతో ఏదైనా జయించవచ్చు. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. దేవునికి స్తోత్రం అండి. నాకు మొరపెట్టు వారికి నీ నిజంగా వారి దగ్గర ఉంటానని ప్రభు సెలవిస్తున్నాడండి. మరి ఈనాటి వాక్యంలోకి మనం వెళ్తాము. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడండి. ఈ టీవీ సెట్స్ ముందు ఎవరైతే కూర్చున్నారో కొంతమంది కుటుంబాలు మీరు ఇప్పటికే సాయంత్రము మీ కుటుంబం అంతా కొంతమంది చూస్తూ ఉంటారు. పాటలు ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను ఆయన విస్తరింపజేస్తాడని ప్రభు సెలవిస్తున్నాడు. మరి ఎవరెవరైతే చూస్తున్నారో మరి మిమ్మల్ని ఆయన విస్తరింపజేస్తాడు. దేవుడు మమ్మల్ని విస్తరింపజేస్తాడు. అలాగే ఇక్కడ చూస్తున్న ప్రోగ్రాంలో కొంతమందిని దేవుడు నిన్ను విస్తరింపచేస్తున్నాడు. దేవుడు ఈ సంవత్సరంలో, వచ్చే సంవత్సరంలో కూడా దేవుడు బహుగా మిమ్మల్ని దీవించబోతున్నాడని దేవుడు సెలవిస్తున్నాడండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనం చూడండి. కుడి వైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించదవు, నీ సంతానము అన్ని జనుల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణమును నివాస స్థలముగా చేయును. పాడైన పట్టణమును నివాస స్థలంగా చేయను. మన జీవితాల్లో, మన కుటుంబంలో, మన యొక్క వ్యక్తిగత జీవితంలో, మన శరీరంలో ఎక్కడ ఏ అనారోగ్యం ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ శ్రమ, ఏ ఇబ్బంది ఉన్నా కూడా ప్రభు సెలవిస్తున్నాడు. నిన్ను విస్తరింప చేయటమే కాదు, అంత మాత్రమే కాదు, కానీ నిన్ను నేను స్వస్థపరచబోచున్నాను, ఆర్థికంగా నిన్ను నేను బలపరచబోచున్నాను. ఇవన్నీ మనం చెప్తున్నప్పుడు ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, చెప్తున్నప్పుడు అవి కొద్దిగా ఆలస్యమవుతాయి, కొన్నిసార్లు త్వరగా జరుగుతూ ఉంటాయి. కానీ ఎలాంటి విషయంలో మనం కంగారు పడకుండా ప్రభు మీద మనము ఆనుకున్నప్పుడు ప్రభు నడిపిస్తాడండి. దేవునికి స్తోత్రం అండి. చాలామంది ఈ దినాల్లో ఎంతోమంది మన చుట్టూ చూస్తున్నప్పుడు కొన్ని వార్తల ద్వారా, న్యూస్ ఛానల్స్ ద్వారా కూడా ప్రపంచం ఎంతో గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో కూడా మనం ఉన్నామంటే ప్రభు కృప అండి. కొంతమందికి ఎన్నో భయాలు ఉంటాయి, కొంతమందికి నేను మరణిస్తానేమో అని, కొంతమందికి నాకేమైనా యాక్సిడెంట్స్ అవుతాయా అని, కొంతమందికి సందేశాలు ఉంటాయి, కొంతమందికి వాళ్ళు ఏదో కోరికలు ఉంటాయి, వాళ్ళ ఆశలు జరగవు. నా ఆశ ఇంతేనా, నా జీవితం ఇంతేనా, నా వయసు అయిపోతుంది, మరి నా కుటుంబం ఎలాగా, మరి నా భార్య బిడ్డలు ఎలాగా, అలాగే నా భర్త ఎలాగా, రేపు సంవత్సరం ఎలాగా అని చాలామంది
ఎంతో నిరాశతో ఉంటారు. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఆయన విస్తరింపచేస్తాడు అని ప్రభు సెలవిస్తున్నాడండి. అలాగే నా జీవితంలో అద్భుతాలు జరుగుతాయా అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. నా కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయా, నా శరీరంలో ఉన్న ఈ రోగం ఎప్పుడు వెళ్ళిపోతుంది, నేను ఎప్పుడు మళ్ళా తిరిగి స్వస్థత పొందుతాను అనుకుంటున్నారండి. అయితే నేను చెప్తున్నాను, మనం ప్రభుతో ఉండి మనం వాక్యంలో ఆయన వాగ్దానాలను మనం చదువుతూ, ఆయన మాటలను మనం చదువుతూ, ఇలాగా ప్రార్థనా పరుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటూ, అలాగే మనం ప్రభులో గడిపే కొద్దీ ప్రతి సమస్య కూడా వాటంతటికవే మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాయని సెలవిస్తున్నాను అండి. అలాగే ప్రభు మాట్లాడుతున్నాడు. కొన్ని కుటుంబాలు ఇప్పటికిప్పటికే చూస్తున్నారండి, వారి జీవితాలు దేవుడు అద్భుతం చేయబోతున్నాడండి. అలాగే నేను చెప్పేటప్పుడు నాకు ఇంకొక మాట గుర్తుకొస్తుంది. ఎంతోమందికి వారు ఏదేదో అనుకుంటారు, మేము ఇలా ఉండాలి, అలా ఉండాలి, నేను వారి కుటుంబం కంటే బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, అలాగే నా జాబ్ ఇంకా బాగుండాలని. అయితే నాకు కూడా కొన్ని తలాంతులు కావాలి, ఆయనకు ఆమెకు అన్ని తలాంతులు దేవుడు ఇచ్చినప్పుడు మరి దేవుడు నాకెందుకు ఇవ్వడు అని కొంతమంది నిరాశ పొందుతూ ఉంటారు. నేను చెప్తున్నానండి, ఎలాంటి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రభుతో మనం ఉంటే మనకి ఏది అవసరమో ప్రభు తప్పకిస్తాడు. ఒకవేళ మనకు అది అనవసరం అంటే ప్రభు ఇవ్వకపోవచ్చండి. ఒక్కోసారి చాలా ఆలస్యం చేస్తాడు. ఆలస్యం చేసిన అద్భుతమైన బహుమానం ఇచ్చే దేవుడు మన దేవుడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అందరికీ తెలిసిన గొప్ప దైవజనుడు, ఒక ప్రవక్తలాగా ఒక గొప్ప దైవజనుడు బ్రదర్ భక్సింగ్ గారు అంటే ప్రపంచంలో తెలియని వారు అంటూ ఉండరు. నాకు కూడా చాలా ఇష్టమైన ఒక గొప్ప దైవజనుడు. ఆయనకు పాటలు పాడాలి, అలాగే ఒక వాయిద్యం వంచాలి, హార్మోనియం వంచాలి, తబలా వంచాలి అని ఆయనకి ఎంతో కోరిక ఉన్నిందంట. బ్రదర్ భక్సింగ్ గారు, ప్రభా నాకు తప్పనిసరిగా పాటలు పాడేవారము, అలాగే వాయిద్యాలు వంచేవారం కావాలా ప్రభా అని భక్సింగ్ గారు అడిగితే, ఎంతగానో ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తే కూడా ప్రభు అతనికి ఆ వరం ఇవ్వలేదంట. భక్సింగ్ గారికి పాటలు పాడేవారం ఇవ్వలేదు, ఆ వాయిద్యాలు వంచే కంపోజింగ్ చేసే ఏది కూడా ఆయనకి ఇవ్వలేదు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది నేను నీతో ఉన్నాను అని ప్రభు అన్నాడంట. చాలా రోజుల తర్వాత ఆయనకి ఏ వరము పాటలు పాడే వరం రాలేదు. అయితే ఆయన ప్రార్థన చేసినాక ప్రభు అన్నాడంట, నేనే నీతో ఉన్నాను, నువ్వు మాట్లాడితే నేను నీతో మాట్లాడుతున్నాను, నీ పట్ల అద్భుతాలు చేస్తున్నాను అనంట. అందుకే ఆనాటి నుంచి బ్రదర్ భక్సింగ్ గారు రక్షణ గురించి సువార్త ప్రకటిస్తూ వచ్చాడండి. అలాగా కొంతమందికి కొన్ని లేట్ చేసినా కూడా ప్రభు నా పట్ల ఏదో ఉద్దేశం ఉంటుంది, ఒక అద్భుతం చేస్తాడని మన మనసులో అనుకుని సంతృప్తి పడాలి. కానీ మనకంటే లేని వారిని చూసి మనము అయ్యో వారికి ఇచ్చారు మాకు లేదే అన్నట్లుగా అసంతృప్తితో ఉండకూడదు. ప్రభుని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటే దేవుడు అద్భుతాలు మామూలు చేస్తాడండి. 1వ దినవృత్తాంతం 4వ అధ్యాయం 10వ వచనంలో, ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశ్రయించి నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు చేసిన దానిని అతనికి దయచేసిను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం అండి. ఎబ్బేజు ఎంత చిన్న ప్రార్థన చేశాడు, కానీ ఆ చిన్న ప్రార్థనలో శక్తి దాగి ఉందండి. ఆశీర్వదించాడు దేవుడు, కీడు రాకుండా కాపాడాడు, నలుమూలలా వ్యాపింపచేశాడు. ఈనాడు కూడా మనము ఇలాంటి ప్రార్థనలు చేయాలని ప్రభు సెలవిస్తున్నానండి. అలాగే వాక్యం చదివే వారిని, ప్రార్థన చేసే వారితో నేను సమీపంగా ఉన్నాను, వారు మొరపెట్టు చూడగా నేను వారి మొర ఆలకిస్తానని ప్రభు సెలవిస్తున్నానండి. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను వారితో ఉంటున్నాను, వారిలో సంచారం చేస్తున్నాను, వారితో ఉండాలని కూడా నాకెంతో ఆశ కలిగి ఉంది. ఎవరైతే యేసు ప్రభు గురించి మాట్లాడుతుంటారో వారితో నేను సంచారం చేస్తున్నానని ప్రభు అంటున్నాడు. దేవునికి స్తోత్రం అండి. విలాప వాక్యము 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. తన్ను ఆశ్రయించు వారి ఎడల ఆయన దయచూపువాడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. దేవునికి స్తోత్రం అండి. గాస్పల్ వెరీ సింపుల్ గాస్పల్ అండి. ప్రభు అంటున్నాడు, ఎవరికి ఆయన అన్యాయం చేసే వ్యక్తి కాదండి యేసు ప్రభు. అందరినీ క్షమించాలా, అందరినీ ఆశ్రయించాలనే ఆయనకి ఎప్పుడు తపన. కాబట్టి ప్రభుతో ఉంటే ఆయన ప్రభు నడిపించాడు. యేసే నా రక్షకుడు, నా కోట ఆయనే అని మనం ప్రభు మీద మన భారం వేసినప్పుడు, అలాగే మనము ప్రభుతో ఉంటూ మనకున్న కొన్ని దురలవాట్లను కూడా మనం మాని ప్రభుతో ఉంటే అద్భుతాలు చేస్తాడండి దేవుడు. అలాగే నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం గురించి తెలియజేస్తారండి. మంచి కుటుంబం. వాళ్ళు అప్పుడే వాళ్ళు వివాహం చేసుకున్నారు. వాళ్ళు ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక పెద్ద ఇంట్లో నుంచి వచ్చారు. వారు చాలా ధనవంతుల ఇంట్లో నుంచి వచ్చారు. అయితే వారిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కాబట్టి వారు ఒక చిన్న సంసారాన్ని స్టార్ట్ చేశారు. వాళ్ళు అంత పెద్ద ఇంట్లో నుంచి వచ్చి ఒక చిన్న ఇంట్లో ఉండడం అంటే ఎంత కష్టం అండి. అయితే వాళ్ళు ఒక సింగిల్ రూమ్లో ఉంటూ ఒక చిన్న
వంటిల్లు ఉన్నిందండి, ఒక చిన్న బాత్రూమ్ ఉన్నింది. అలాంటి దాంట్లోనే వారు అడ్జస్ట్ చేసుకుంటూ ఇంత పెద్ద మనం ఇంత స్థాయిలోంచి వచ్చామే అని వాళ్ళు ఏం బాధపడకుండా ప్రతిరోజు ఆ భార్యాభర్తలు ప్రార్థన చేసేవారంట. ప్రభా, ఈ చిన్న ఇల్లు అయినా నీకు స్తోత్రం, మాకు పెద్ద ఇల్లు ఇస్తావు. మాకు ఆర్థిక పరిస్థితి లేకపోయినా పర్వాలే, మేము ధనవంతులము. మాకు అనారోగ్యం ఉన్నా పర్వాలే, మేము స్వస్థత కలిగిన వారము. ప్రతి విషయంలో మేము అన్ని విషయాలు మేము ఆశింపబడిన వారమని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా వాళ్లకు చాలా నెలలుగా, సంవత్సరాలుగా ఏం జరగలేదండి. అయితే వాళ్ళు ప్రార్థన చేస్తుండగా వారి పట్ల దేవుడు ఒక్కసారిగా సడన్గా అద్భుతాలు చేశాడు. ఆ అమ్మాయి పట్ల, ఆ అబ్బాయి పట్ల, ఇద్దరి పట్ల వారి ఆస్తులు వచ్చాయి. ఆ పంపకాలు వచ్చినప్పుడు వారి తల్లిదండ్రులు వీరిద్దరికీ ఆస్తులు రాశారు. వాళ్ళు ఇచ్చిన ఆస్తులతో వీళ్ళు ఒక పెద్ద ఇల్లు కొన్నారండి. 4 బెడ్రూమ్లు ఉండే ఇల్లు, ఒక పెద్ద ఫ్లాటే కొన్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు నాకు చెప్పారు, అన్నా ఇట్లా ఉన్న పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని ఈరోజు 3-4 బెడ్రూమ్లు ఉండే ఇల్లు కొన్నామన్నా అన్నప్పుడు దేవుడు ఇదే అద్భుతం. అందుకే దేవునితో మనముంటే ప్రపదంలో మనము చిన్న స్థాయిలో ఉన్నా, మనకు కొద్దిగా ఉన్నా, ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు దాన్ని విస్తరింపజేస్తాడు. విరుకు మార్గం నుంచి విశాలంలో వచ్చి శిఖరాగ్రహంలో మనల్ని నిలబెడతాడు. ఎత్తైన స్థలంలో తన బిడ్డలను ఏర్పాటు చేస్తాడండి. అలాగే ఎబ్బేజీ దేవుడు కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను వ్యాపింపు చేసినట్లు సడన్గా వారి జీవితాలు అద్భుతాలు చేసినట్లుగా మన జీవితాలు కూడా ఎప్పుడో అద్భుతాలు వస్తాయో తెలియదండి. మన ప్రార్థనతోటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. అయితే మనము ఏదైనా మనం చూస్తూ ఉంటాము కొన్ని సీరియల్స్లో. అయితే మనం సినిమాలలో చూసినట్లుగా ఏదో వెంటనే అద్భుతాలు జరగవండి. వారు వెంటనే ధనవంతులు అవుతారు. అలా కాదు జీవితం. స్టెప్ బై స్టెప్ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాడు దేవుడు. ఇచ్చిన తర్వాత స్థిరపరుస్తాడు మన యేసు ప్రభు. అలాగే లాస్ట్ వీక్లో నేను చెప్పాను, ఇట్లా మాట్లాడేటప్పుడే మా కుటుంబంలో ఒక అద్భుతం చేశాడని ఒక ఫ్యామిలీ నాతో చెప్పింది. దేవునికి స్తోత్రం అండి. ఫైనల్గా నేను చెబుతున్నాను, ప్రభుతో మనము ఎంత సమీపంగా ఉన్నామో అన్ని బ్లెస్సింగ్స్ వస్తాయి. ప్రభుతో మనము ఎంత దూరంగా ఉన్నామో అన్ని బ్లెస్సింగ్స్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. అందుకే మనం ప్రభుతో ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో నమ్మకమైన వారికి మెండుగా దీవెనలు ఉంటాయని ప్రభు సెలవిస్తున్నాడండి. ఒక దైవజనురాలు ఇలా అన్నదండి, వెన్ యూ లివ్ ఇన్ గాడ్స్ సర్కిల్ ఆఫ్ బ్లెస్సింగ్ యూ ప్రాస్పర్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్, మెటీరియలీ, ఫిజికలీ, ఎమోషనలీ. దేవుని కంచె, దేవుని కృపలో ఉంటే మనకు ఆశీర్వాదాలు దేవుడు వ్యాపింపచేస్తాడు. ఈ మాటను దేవుడు దీవించాలి.